హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో చూపించేది ఏంటంటే, ఆల్రెడీ నేను ఇన్స్టాలేషన్ గురించి ఒకటి చెప్పాను. గుంటూరు ఇన్స్టాలేషన్ చేస్తున్నాను అనేసి ఒక లైవ్ వీడియో పెట్టాను. సో ఆ ప్రోడక్ట్ వీడియో అయితే చేస్తున్నాను ఇది. సో ఆల్రెడీ నేను ఇదే యాంప్లిఫైర్ ఫుల్ సెటప్ గురించి నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో అదే మోడల్ ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేశాను గుంటూరు కారంపొడి అనే విలేజ్లో. సో ఇక్కడ మీరు చూసుకుంటే 7.1 ఛానల్ అండ్ 7.2 ఛానల్ యాంప్లిఫైర్ అనమాట. అంటే డబల్ సబ్ ఫోర్ కనెక్షన్ ఉన్న యాంప్లిఫైర్ ఇది. అండ్ ప్యాకేజ్ మాత్రం 7.1 ప్యాకేజ్ ఇది. సో ప్యాకేజ్ గురించి నేను మీకు కొంచెం డీటెయిల్గా వెళ్తే, సో ఇది 6 ఇంచ్ ఫ్రంట్ 2 ఛానల్ డ్రైవ్. ఇది 6.5 ఇంచెస్ ఊఫర్, మిడ్ ఊఫర్ ఉంటుంది. అండ్ మ్యాగ్నెటిక్ డోమ్ ట్విటర్ ఉంటుంది. దీంట్లో ఫుల్లీ MDF బాక్స్ వస్తుంది అనమాట. అండ్ సెంటర్ కూడా డ్యూయల్ 6.5 ఇంచ్ మిడ్ ఊఫర్స్ వస్తుంది. అండ్ మ్యాగ్నెటిక్ డోమ్ థియేటర్ వస్తుంది సెంటర్ లో. అండ్ హెవీ ఉంటుంది. సో ఇది ఇంకొంచెం రూమ్ పెద్దగా ఉంటే దానికి వాల్ మౌంటెడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టుకోవచ్చు, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో సాకెట్స్ గురించి చూపిస్తాను. ఆల్సో సాకెట్స్ గురించి చూసుకుంటే, ఇది ప్రెస్సింగ్ బనానా సాకెట్ టైప్ అనమాట. చాలా బాగుంటుంది ఇది. అండ్ లాక్ గట్టిగా ఉంటుంది. అండ్ స్పీకర్ సాకెట్స్ అనేటివి. సో వైర్ అనేది లూజ్ అవ్వదు అనమాట అసలు. అండ్ సరౌండ్స్, ఇది సరౌండ్స్ చూసుకుంటే చాలా హ్యూజ్ గా ఉంటది అనమాట. మీకు విడ్త్ అనేది, డెప్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లాస్ట్ ప్రీవియస్ నేను హుబ్లీలో అయితే ఇన్స్టాలేషన్ చేశాను. సో అదే మోడల్ అయితే ఇస్తున్నాను అనమాట. అండ్ దాంట్లో కూడా కొంచెం ఏదైతే ఫ్రేమ్ ఉందో MDF ఫ్రేమ్, ఇది కొంచెం బీడింగ్ అనేది డిజైన్ కొంచెం మార్చాను అనమాట. కొంచెం కటింగ్ అనేది డిజైన్ మార్చాను. అండ్ ఇది కూడా నీకు సాకెట్ అనేది సేమ్ బనానా సాకెట్ ఉంటుంది. 6.5 ఇంచెస్ డ్రైవ్ అండ్ మిడ్ ఊఫర్ ఉంటుంది. అండ్ మ్యాగ్నెటిక్ థియేటర్ ఉంటుంది. సేమ్ అన్నిటికీ ఒకేలాగా ఉంటుంది. బట్ క్రాస్ థియేటర్ యాంగిల్ కటింగ్ ఉంటుంది అనమాట. ఇంక్లైన్ వర్షన్ ఉంటుంది యాంగిల్ అనేది. సో సీటింగ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో కరెక్ట్ గా ఏదైతే యాంగిల్ ఉంటుందో అది కరెక్ట్ గా ఇక్కడ రిసీవ్ అయ్యేటట్లు ఫిట్టింగ్ అయితే చేశాను. అండ్ ఇంకా బ్యాక్ సరౌండ్స్ చూపిస్తాను. ఇది బ్యాక్ సరౌండ్స్ వచ్చి 4 ఇంచెస్ ఇది. సో ఇది మీ ప్యాకేజ్ అనేది కొంచెం చిన్న మోడల్ ప్యాకేజ్ కాబట్టి, అంటే హుబ్లీను కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం చిన్నది. హుబ్లీలో ఏంటంటే 8 ఇంచెస్ ఫ్రంట్ ఇచ్చాను. అండ్ సరౌండ్స్, బ్యాక్ సరౌండ్స్ వచ్చి 6 ఇంచెస్ ఇచ్చాను. సో దీంట్లో ఏమంటే ఫ్రంట్ వచ్చి 6 ఇంచ్ వస్తుంది. సో అందువల్ల బ్యాక్ సరౌండ్ అనేది 4 వస్తుంది అనమాట. సో ఇది కాంబినేషన్ అనమాట ఇది. సో ఇది కూడా ఇంక్లైన్డ్ వర్షన్ ఉంటుంది. సో దీంట్లో కూడా నీకు మ్యాగ్నెటిక్ డోమ్ థియేటర్ ఉంటుంది. అండ్ 4 ఇంచెస్ డ్రైవ్ వస్తుంది అనమాట దీంట్లో. అండ్ ఇది కూడా ఫుల్లీ MDF అనమాట టోటల్లీ. అండ్ వైర్స్ చూసుకుంటే మీరు మొత్తం OFC కేబుల్స్ వస్తుంది. 1 స్క్వేర్ mm వైర్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది అనమాట వైర్స్ గురించి. సో అండ్ మన హ్యూజ్ దీని గురించి చూసుకుంటే, మన సబ్ ఊఫర్ ఆల్రెడీ నేను చెప్పే చాలా మోడల్స్ లో చూపించాను. అండ్ చాలా వీడియోస్ లో కూడా చూపించాను. ఇది SVS కాపీ మోడల్. ఇది 3 పైప్ ఉంటుంది. ఫుల్లీ MDF ఉంటుంది. చాలా వెయిట్ ఎక్కువ కూడా ఉంటుంది. చూసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏమి ఇచ్చారంటే, ఇది బటన్ టైప్ అనమాట. సో ఫిట్టింగ్ అనేది చాలా హార్డ్ గా ఉంటుంది అనమాట. చాలా స్టిఫ్ గా ఉంటుంది. సో బటన్ సాకెట్స్ వస్తుంది. ఇది MDF ఫ్రేమ్. ఇది కూడా MDF చూసుకోవచ్చు. MDF ఫ్రేమ్ వస్తుంది ఇది కూడా. అండ్ మన JBL 1500 HI మోడల్ ఇది సబ్ ఊఫర్. సో ఇలా నొక్కేస్తే లాక్ అయిపోతుంది అనమాట ఫ్రేమ్ అనేది. అండ్ మోర్ ఓవర్ ఇంకా మన యాంప్లిఫైర్ గురించి చూపిస్తాను. ఇది సో వైడ్ 15 ఇంచ్ వస్తుంది అనమాట. వైడ్ డెప్త్ ఎక్కువ ఉంటుంది, 15 ఇంచ్. అండ్ ఓవరాల్ గా వెయిట్ వచ్చి 20 kgs నియర్లీ అయితే వెయిట్ వస్తుంది. అండ్ మన ఫ్రంట్ ఫినిషింగ్ చెప్పాం కదా ఆల్రెడీ, అన్ని మోడల్స్ లో ఇస్తున్నది. ఇది బ్లాక్ కలర్ ఫుల్లీ గ్లాస్ ప్యానల్ వస్తుంది. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే, లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ స్విచ్ ఇచ్చాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, టోటలీ బ్యాక్ సైడ్ బనానా సాకెట్స్ వస్తుంది. ఫుల్లీ లాక్ ఉంటుంది. చాలా స్టిఫ్ గా ఉంటుంది. రావు అనమాట. ఒకసారి స్క్రూ టర్మినల్స్ టైప్ ఇవి. అండ్ ఆల్సో బనానా ఫీమేల్ సాకెట్ టైప్ కూడా ఉంటుంది అనమాట దీంట్లో. అండ్ HDMI దీని గురించి వివరంగా అయితే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. దాంట్లో కూడా చూడొచ్చు మీరు. అండ్ ఇది ఓవరాల్ గా సెటప్ అనమాట ఇది. అండ్ సో ఇప్పుడు ఈ సెట్ ఏంటంటే టీవీతో కనెక్ట్ చేసిన ఆల్రెడీ HDMI మీకు ఒక
డెమో డాల్బీ అయితే డిస్ప్లే చేసి చూపిస్తాను. సౌండ్ టెస్టింగ్ ఎలా ఉందో చూడండి. సో ఇయర్ ఫోన్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఇంకోటి కూడా వస్తుంది. ఇంకొకటి కూడా ఉంది. ఇది మోస్ట్లీ థియేటర్లో ఎప్పుడు వేస్తూ ఉంటారు అన్నమాట. సో చూసారు కదా, సో ఇది ఓవరాల్ గా డాల్బీ టెస్టింగ్ అయితే చూపించాను మీకు. సో ఇలాగా. అండ్ ఆల్సో మీకు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు యాంప్లిఫైర్ అనేది మన సౌండ్ రన్ చేసాం కాబట్టి హీట్ ఎక్కింటుంది, వెంటనే ఫ్యాన్ అనేది రన్ అవుతుంది అనమాట. లేదంటే మళ్ళీ కూల్ డౌన్ అయిపోతుంది. అంటే యాంప్లిఫైర్ అనేది ఒక మినిమం హీట్ ఎక్కిన తర్వాతే అప్పుడే ఫ్యాన్ అనేది ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఆన్ అవుతాయి. తర్వాత ఎప్పుడైతే మ్యూజిక్ అనేది ఏదైతే కంటెంట్ అనేది ఆగిపోయింది, ఏ సిగ్నల్ రావడం లేదు, వెంటనే ఏదైతే హీట్ సింక్ ఉందో అది కూల్ డౌన్ అయిపోతుంది. అప్పుడు వెంటనే ఫ్యాన్ అనేది కూడా ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఓవరాల్ గా థర్మల్ సెన్సార్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా ఫ్యాన్ అనేది వర్కింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాగా ఎక్స్ట్రా ఫీచర్స్ అనేది చాలా ఇచ్చారు అనమాట దీంట్లో. అండ్ దీని గురించి ఇంకా ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, అది కూడా చూడండి. చూస్తే అది అర్థమవుతుంది ఇంకా వివరంగా ఈ సెట్ గురించి. అండ్ ఇప్పుడు కస్టమర్ రివ్యూ అయితే మీకు చూపిస్తాను. సో మన కస్టమర్ అయితే ఇక్కడే ఉన్నారు. హలో సార్, మీ పేరు? రాజ్ అండి మా పేరు. గుంటూరు జిల్లా కారంపూడి మండలం. ఈ సిస్టంలో నేను చూశాను ఆల్రెడీ యూట్యూబ్లో చూసి బాక్సులు కానీ యాంప్ కానీ ఆ కలర్ఫుల్ కంపెనీ సెట్టింగ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కంపెనీలో ఎలా ఉంటుందో అంతకన్నా ఇంకా ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ అయితే లేదు. ఈ వుడ్ కూడా MDF వుడ్ అనేది చెప్పారు. అది ఆ వుడ్ ద్వారా కూడా బాగా క్వాలిటీ కానీ పర్ఫార్మెన్స్ మాత్రం పంచ్ బేస్ కానీ స్మూత్ బేస్ కానీ ఏ రకంగా మనం యూజ్ చేసుకోవాలనుకుంటామో ఆ రకంగా యూజ్బుల్ అవుతున్నాయి. సౌండ్ సిస్టమ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎలా అప్రోచ్ అయ్యారండి? నేను యూట్యూబ్ ద్వారాగా వెళ్ళాను. ఆ నుంచి నేను తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెళ్ళి లైవ్లో చూసుకుంటే బాగుంటుంది. ఈ ఫోన్ ద్వారా అయితే మనకి ఎస్ అయిద్దో నో అయిద్దో తెలీదు. మనం అక్కడికి తిరుపతి వెళ్ళేసి తిరుపతిలో మన వాళ్ళ తిరుపతి నుంచి అక్కడ షాప్ కాడికి వెళ్ళాం. షాప్ కాడి నుంచి మనం చూసుకొని అదంతా సిస్టమ్ అంతా చూపించిన తర్వాత నాకు కొద్దిగా దీనికన్నా కొద్దిగా క్వాలిటీ కావాలయ్యా అంటే, నీకు అమౌంట్ని బట్టి నీకు ఉంటుందన్న. నువ్వు దీని ఇదే కావాలంటే ఇది ఈ అమౌంట్లో అయింది, అది కావాలంటే అదే అమౌంట్లో అయింది. 7.2 కావాలంటే 7.2 నేను సబ్ ఊబర్ వితౌట్ సబ్ ఊబర్ ఒకటి తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ టైం అది తీసుకుని కానీ అన్నాను. ఇప్పుడు ముందైతే ఇది చూడని అన్నాడు. ఓకే, నాకు ఇది బెస్ట్గానే ఉంది, నెక్స్ట్ టైం అది తీసుకొని రామని చెప్పాను. సో అదనమాట. సో ఓవరాల్ గా 7.2 యాంప్ అయితే మనం తీసుకున్నారు. అండ్ ఆల్సో 7.1 ఇది సబ్ ఊఫర్ ఇంకా హెవీగా కావాలంటున్నారు కాబట్టి ఇంకొక సబ్ ఊఫర్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే రూమ్ సైజ్ బట్టి కూడా నీకు ఏదైతే ప్యాకేజ్ అనేది కరెక్ట్ గా సూట్ అవుతుంది. సో చిన్న రూమ్ కి పెద్ద మోడల్ తీసుకున్నా ఓవర్ అయిపోతుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కి నార్మల్ సరౌండ్ కి రియల్ సరౌండ్ కి బ్యాక్గ్రౌండ్ నార్మల్ సరౌండ్ కి మధ్య గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఆల్సో 2 సౌండ్స్ అనేది కరెక్ట్ గా వినపడాలి. ఏదైతే కస్టమర్ ఉన్న ఆ పొజిషన్ లో అవి వినపడకపోయిందంటే అది మీరు తీసుకున్నా కూడా వేస్ట్ అనమాట. అండ్ ఆల్సో సబ్ ఊఫర్ ఎక్కువ రూమ్ ఉండి చిన్న సబ్ ఊఫర్ పెట్టుకున్నా వేస్ట్, పెద్ద రూమ్ ఉండి ఒక సబ్ ఊఫర్ పెట్టుకున్నా కూడా సరిపోకపోతే కంపల్సరీ 2 సబ్ ఊఫర్లు అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. లేదంటే 15 ఇంచ్ సబ్ ఊఫర్ అనేది తీసుకోవచ్చు. 15 ఇంచ్ సబ్ ఊఫర్ ఏంటంటే రెండు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఐ మీన్ 15 ఇంచ్ సబ్ ఊఫర్ ఏంటంటే
కాస్ట్ ఎక్కువ పడుతుంది ఓవరాల్ గా 20,000. అదే ఓన్లీ ఊఫర్ వరకే డ్రైవర్ వరకే అయిపోతుంది. సో అందువల్ల 2 సబ్ ఊఫర్ తీసుకుంటే సో ఆ పక్క ఈ పక్క కొంచెం చూడడానికి బాగుంటుంది. అండ్ ఆల్సో వేవ్ అనేది కరెక్ట్ గా వస్తుంది అనమాట, ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది. సో ఇదన్నమాట మన కస్టమర్ గారు అయితే రివ్యూ అయితే ఇచ్చారు. సో మన ఫుల్ సెటప్. సో ఇలాంటి సెటప్ లేదా ఇంకా పెద్ద పెద్ద మోడల్స్ విత్ స్క్రీన్, ప్రొజెక్టర్, టోటల్ వీడియో ఆడియో కూడా ఉంది, లేదా ఓన్లీ ఆడియో వరకైనా ఉంది. సో నా నంబర్ అయితే కాంటాక్ట్ లో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను, ఆల్సో స్క్రోలింగ్ లో కూడా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SG Audios. థ్యాంక్ యూ.